ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 27 మార్చ్ 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకు ఏబిపిఎస్సి అప్డేట్ చూసుకుంటే, సో ఏబిపిఎస్సికి సంబంధించి మనకు కరెక్షన్ అప్లికేషన్ ఏదైతే టీటీడీ జూనియర్ కాలేజెస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారో, సో దానికి సంబంధించి కరెక్షన్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా మనకు దీంట్లో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏదైనా తప్పుగా ఎన్రోల్ చేసింటే సో కరెక్షన్స్ అయితే చేసుకునేటట్టు మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా తప్పులు చేసింటే మాత్రం కరెక్ట్ చేసుకోండి, ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి అయితే లేఖ అయితే రాయినట్టు ఇక్కడ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఇక్కడ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందుకు దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏదైతే టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి నిర్వహణ అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలను ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. సో ఇది సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడి చేసిన 51,000 మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామని, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు కూడా ఫీజు వాపస్ అయితే చేస్తామని చెప్పి ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. సో నిన్న మాజీ సీఎం నారా చంద్రబాబు గారు మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తాను, 60 రోజుల్లో పరీక్షా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తాము అని చెప్పి నిన్న ఏదైతే ఒక కార్యక్రమంలో ఒక నిరుద్యోగి అడిగిన ప్రశ్నకైతే సమాధానంగా చెప్పడం జరిగింది. సో మెగా డిఎస్సి వచ్చిన తొలి సంతకంగా ఉంటుంది. 60 రోజుల్లో దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాము అంటున్నారు. టీటీడీలో 78 ఉద్యోగాలకు సంబంధించి నేడే లాస్ట్ డేటు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో డిగ్రీ ఓరియంటల్ ఏదైతే జూనియర్ కళాశాలలో శాశ్వత ప్రాతిపదికన లెక్చరర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు గడువు బుధవారం ముగుస్తుంది. డిగ్రీ లెక్చరర్స్ 49, జూనియర్ లెక్చరర్స్ 29, మొత్తం 78 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. సో తిరుమల.org వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలు చూడాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులకు ఈరోజు చివరి తేదీ అని చెప్పి వెల్లడించడం అయితే జరిగింది. ఇది ఈరోజు సమాచారం. అలాగే డిఆర్డిఓలో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 150 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మీకు అప్లై లింకు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ 10+2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.